ప్రజలు సాధారణంగా తమ ఇళ్లను చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది దీనికోసం ఏసీ కొంటారు. అందరూ ఏసీ కొనే స్తోమత లేని వాళ్ళు ఇళ్లలో కూలర్స్ వాడుతుంటారు. ఆ పరిస్థితి కూడా లేని వాళ్ళు టేబుల్ ఫ్యాన్ వాడుతుంటారు. కానీ టేబుల్ ఫ్యాన్ నుండి వచ్చే గాలి ఏసీ లాగా చల్లని గాలిని అందించలేదు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా టేబుల్ ఫ్యాన్ లోని ఏసీ నుండి పోతే చల్లని గాలిని మీరు పొందవచ్చు. దీనివల్ల మీరు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతారు. ఫలితంగా మీ డబ్బు కూడా ఆదా అవుతుంది. ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా తక్కువ ప్రయత్నంతో తమ ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. వేసవిలో సీలింగ్ ఫ్యాన్ల నుండి వచ్చే గాలి తరచుగా వేడిగా ఉంటుంది. అందువల్ల చాలా మంది టేబుల్ ఫ్యాన్లను ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు. అయితే గది లోపల ఉన్న వేడి గాలి టేబుల్ ఫ్యాన్ లో తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి గాలి చల్లగా ఉండదు. దీనివల్ల వేడి గాలి శరీరానికి కొంచెం వేగంగా చేరుతుంది. టేబుల్ ఫ్యాన్ ఉపయోగించే ముందు సూర్యుని వేడి నేరుగా గది గోడలపై పడుతుందా, ఆ గది వెచ్చగా ఉందా, గది గోడలకు వేడి తగులుతుందో లేక చల్లబడుతుందో మీరు తెలుసుకోవాలి. గ్రౌండ్ ఫ్లోర్ లోని గది చల్లగా, పై అంతస్తు చాలా వేడిగా ఉండడం గమనించుండొచ్చు. నేరుగా సూర్యకాంతి పడే ఇల్లున్న వారు తమ టేబుల్ ఫ్యాన్లను కిటికీకి ఎదురుగా ఉంచుకోవాలని చెప్తున్నారు. దీనివల్ల గదిలోని వేడి గాలి బయటకు వెళ్లి బయట నుంచి చల్లని గాలి గదిలోకి ప్రవేశిస్తుంది. ఈ ఉపాయాలు రాత్రిపూట బాగా పనిచేస్తాయి. మీ ఇంటి చుట్టూ మొక్కలుంటే ఇంకా మంచిది. మీ టేబుల్ ఫ్యాన్ ఇంట్లోకి మరింత చల్లని గాలిని తెస్తుంది. ఇది మీ ఇంటిని చాలా చల్లగా ఉంచుతుంది. అయితే బయట నుంచి చల్లని గాలి లోపల లాగడానికి మీరు ఫ్యాన్ను మీ వైపుకు తిప్పుకోవచ్చు.